హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రీసెంట్గా విజిట్ చేసిన హైదరాబాద్లోని జూ పార్క్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. హైదరాబాద్లోని ఈ నెహ్రూ జూ పార్క్ ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్. ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇక్కడ చాలా అరుదైన యానిమల్స్ కనిపిస్తుంటాయి. మనం ఎక్కడ చూడని యానిమల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఈ జూ పార్క్కి రోజుకి చాలా వేల మంది వస్తుంటారు. ఇక్కడ టెంపరేచర్ బయట కన్నా 4-5 డిగ్రీస్ తక్కువే ఉంటుంది. సమ్మర్ కదా, ఎండగా ఉంటుంది అనుకున్నాము, బట్ లోపలికి వెళ్ళి చూస్తే అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంది. జనరల్గా చిన్నపిల్లలకి ఎల్కేజీ నుంచే యానిమల్స్ గురించి సిలబస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా తీసుకొచ్చి చూపిస్తే అవి ఎలా ఉంటున్నాయి, ఏ ఫుడ్ తీసుకుంటున్నాయి, ఎలా సర్వైవ్ అవుతున్నాయి పిల్లలకి అర్థమవుతుంది. సో ఇప్పుడు జూ పార్క్ దగ్గరికి రీచ్ అయ్యాము. జూ పార్క్ గేట్ ముందు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు జూ పార్క్ గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వెళ్తే వెహికల్స్ పార్కింగ్ వస్తుంది. సో ఫస్ట్ కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. జూ పార్క్ గేట్ ముందు నుంచి వ్యూ ఇలా ఉంది. సో జూ పార్క్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వెళ్తే జూ పార్క్ ఎంట్రీ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర జూ పార్క్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టికెట్స్. టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ చాలానే ఉంది, చాలా టైం పట్టేలా ఉంది. సో మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసాము. పర్ హెడ్ టికెట్ 70 రూపీస్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే చెక్కింగ్ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ లోపలికి అలో చేయరు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లాక్ రూమ్ ఉంటుంది. ఏమైనా తీసుకొస్తే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూడండి. ఆసియాలోని జూ పార్క్లలో ఇది ఉత్తమ స్థానంలో ఉంది అని స్క్రోల్ అవుతుంది చూడండి. బ్యాగ్స్ చెక్కింగ్ అయ్యాక లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ నుంచి మెయిన్గా 2 దారులు ఉంటాయి. స్ట్రేట్గా వెళ్ళొచ్చు అండ్ రైట్ సైడ్ వెళ్ళొచ్చు. రైట్ సైడ్ అక్కడ మ్యాప్ ఉంటుంది. మనం ఎలా వెళ్తే ఏ యానిమల్స్ చూడొచ్చు అన్ని మ్యాప్లో ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్ ఉంది. వెహికల్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకుంటారు. ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇది కూడా పర్ హెడ్ 80 రూపీస్ ఉంటుంది. టోటల్ 5 పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ దగ్గర వాళ్ళు దింపేస్తారు. సో వెళ్ళి మనం అన్నీ విజిట్ చేసి చూసి వచ్చి మళ్ళీ వేరే వెహికల్ అయినా ఎక్కొచ్చు. టికెట్ చూపించాల్సి ఉంటుంది. ఈ పార్క్ చాలా విశాలంగా ఉంటుంది. దాదాపు 380 ఎకరాస్ విస్తీర్ణంలో ఉంటుందంట. సో ఫస్ట్ బర్డ్స్ పాయింట్ దగ్గర దింపేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే బర్డ్స్ ఉంటాయి అన్నీ. ఇక్కడ చాలా ప్యారెట్స్ ఉన్నాయి. వాటికి మొక్కజొన్నలు అండ్ వాటర్ మిలన్ ఫుడ్ పెట్టారు, అవి తింటున్నాయి. అండ్ సమ్మర్ కదా, వాటికి చల్లగా ఉండడం కోసం వాటర్ స్ప్రేస్ పెట్టారు.
ఇక్కడ చూడండి వాటర్ స్ప్రింకిల్స్ కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఉన్న బర్డ్స్కి యానిమల్స్కి సమ్మర్ అనే ఫీలింగే రాకుండా వాటర్ స్ప్రే చేస్తున్నారు. చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, దీని పేరు రింగ్ నెక్డ్ ఫీజెంట్, ఉంగరపు మెడ అడవి కోడి అంట. నెక్స్ట్ ఇక్కడ వైట్ డవ్స్ ఉన్నాయి, తెల్ల గువ్వలు అంటారంట వీటిని. ఇక్కడ మనం చూస్తున్న దాని పేరు బంగారు వర్ణపు కోడి అంట, గోల్డెన్ ఫీజెంట్ అంటారు. ఇక్కడ ఉన్న ఎవ్రీ బర్డ్కి అండ్ ఎవ్రీ యానిమల్కి ఒక బోర్డు ఉంటుంది. బోర్డులో నేము అండ్ అది ఏం తింటుంది, దాని డైట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఒక స్కానర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేస్తే మనం దాని గురించి డీటెయిల్స్ చదవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న దాని పేరు సిల్వర్ ఫీజెంట్, వెండి వర్ణపు కోడి అంటారంట. ఇక్కడ చిన్న చిన్న స్పారోస్ ఉన్నాయి, వాటి నేమ్స్ అండ్ డీటెయిల్స్ ముందు బోర్డులో ఉన్నాయి. ఇక్కడ 2 వైట్ బర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న దాని పేరు బ్లాక్ క్యాప్డ్ లారీ అంట. ఇక్కడ మనకు కనిపిస్తున్న వాటి పేరు లాటినా కాక్టైల్స్. ఇక్కడ ఉన్న బర్డ్స్కి అవి గూడు కట్టుకొని అవసరం లేకుండా వాటికి చెక్కతో గూడు అమర్చారు. ఇక్కడ కనిపిస్తున్న బర్డ్స్ పేరు బర్డ్జెరిగర్. వీటికి కుండలతో గూడు అమర్చారు. చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి ఇవి.
నెక్స్ట్ వరల్డ్ ఆఫ్ రెప్టైల్స్ సరీసృపాల జగత్తుకి వచ్చాము. చూద్దాం ఏమున్నాయో. ఫస్ట్ ఇక్కడ ఇగ్వానాస్ కనిపించాయి. నెక్స్ట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే స్నేక్స్ వరల్డ్ ఉంటుంది. ఇక్కడ లోపలికి రాగానే ఫస్ట్ కొండ చిలువ ఉంది. నిద్రపోతున్నట్టుంది అది. ఇటువైపు ఇంకో కొండ చిలువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న వాటి పేరు బాల్ పైథాన్ అంట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న దాని పేరు వెదురు పింజర పామంట. అది చెట్టు మీద ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న దాని పేరు రక్త పింజర. ఇక్కడ పాములన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. బట్ భయపడాల్సిన అవసరం లేదు. గ్లాసెస్తో క్లోజ్ చేసి ఉన్నాయి. అవి బయటకైతే రావు. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి తాజ్ పాములు. ఇక్కడ కనిపిస్తున్నది జరిపోతు. తెలంగాణ సైడ్ జేరుగొడ్డ అంటారు. నెక్స్ట్ తాబేలు చూసాము. నెక్స్ట్ మొసలి ఉంది. అది వాటర్లోంచి బయటకు వచ్చి నిద్రపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా అలిగేటర్స్ ఉన్నాయి. అన్నీ నిద్రపోతున్నట్టున్నాయి. ఇక్కడ వాటర్లో చాలా మొసళ్ళు ఉన్నాయి. చూడండి, ఇక్కడ హెడ్ బయటకు పెట్టి చూస్తున్నాయి.
ఇక్కడ మొసలు చూడండి. ఇక్కడ చూడండి జిరాఫీ కనిపిస్తుంది. ఇటు రైట్ సైడ్ డీర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని డీర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బేర్ ఉంది. ఇది ఎలుగుబంటి. దీనికి చల్లగా ఉండాలని వాటర్తో స్ప్రే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి. నిప్పుకోడి అంటారు వీటిని. ఇది చూడండి చాలా హైట్ ఉంది. ఇక్కడ బర్డ్స్ అండ్ యానిమల్స్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. వాటర్తో స్ప్రింకిల్ చేస్తున్నారు ప్రతి యానిమల్కి అండ్ బర్డ్కి, వాటికి చల్లగా ఉంటుందని. ఇక్కడ రైనో ఉంది. ఇక్కడ మరో 2 రైనోస్ ఉన్నాయి. ఇక్కడ లయన్ ఉంది. ఇక్కడ చూడండి మేల్ లయన్ వస్తుంది. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయ్యారు లయన్ చూసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది కదా దగ్గర నుంచి.
అది బయటకు రాకుండా కరెంట్ వైర్తో కంచె వేశారు అండ్ చుట్టూ వాటర్ ఉంది. సో అది బయటకు రాకుండా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జాగ్వార్ ఉంది. ఇక్కడ 3 జాగ్వార్స్ ఉన్నాయి. అవి బయటకు రాకుండా పైన చుట్టూ మొత్తం కంచె వేశారు. నెక్స్ట్ ఇక్కడ హిప్పో ఉంది. దీన్ని నీటి గుర్రం అంటారు. ఇక్కడ ఇంకో 2 హిప్పోస్ ఉన్నాయి. ఇక్కడ వోల్ఫ్ ఉంది. తోడేలు అంటారు దాన్ని. నెక్స్ట్ టైగర్ కనిపించింది. ఈసారి మేము వచ్చినప్పుడు అయితే ఇది కనిపించింది. లాస్ట్ టైం ఇది కనిపించలేదు. కొన్నిసార్లు దీన్ని సఫారీకి వెళ్ళిన వాళ్ళు చూడడం కోసమని అడవిలో వదులుతుంటారు. సో అప్పుడు ఉండకపోవచ్చు ఇక్కడ. బట్ ఇప్పుడైతే మేము వచ్చినప్పుడు ఇది ఉంది. నెక్స్ట్ ఎలిఫెంట్ పాయింట్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇటువైపు చాలా డీర్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు అన్ని పికాక్స్ ఉన్నాయి. ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు.
లాస్ట్లో రిటర్న్ అయ్యేటప్పుడు పికాక్ కనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి. సో దట్ మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి. Thank you for watching this video, friends.